కిమిత్సు నో యైబా ఎందుకు ఒక గ్రేట్ మాస్టర్ పీస్ యానిమే అనైతే వీడియో చేశాను. అప్పట్లో తెలుగు కమ్యూనిటీ అసలు లేనే లేదు. నాకు అప్పట్లోనే ఎంతో గొప్పగా అనిపించిన యానిమే అది. ఎంతైనా సరే నేను 2 యానిమే చూసింది 'డీమన్ స్లేయరే' గదా! యాహ్! నేను ఫస్ట్ చూసిన యానిమే 'మై హీరో అకాడమియా'. తర్వాత చూసింది 'డీమన్ స్లేయర్'. 'డీమన్ స్లేయర్' చూసిన తర్వాత నుంచి నాకు యానిమే పైన ఉన్న ఒపీనియనే మారిపోయింది బొత్తిగా. దాన్ని చూసిన ప్రతిసారి నా హార్ట్ టపక్, 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 టపక్ అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని కొట్టుకునేది. బట్ నేను ఇన్నాళ్ళు ఎందుకు మాంగా చదవకుండా ఆగానంటే, యానిమే చాలా అంటే చాలా గొప్పది. వాళ్ళు యానిమేటర్స్ పెట్టిన కష్టం, మీకు ఊఫోటబుల్ పెట్టిన కష్టం 'కిమిత్సు నో యైబా' అదే 'డీమన్ స్లేయర్' యానిమేలో మీకు కనపడుతుంది. అందుకే నేను యానిమే కోసమే ఇన్నాళ్ళు ఆగా. నేను స్టార్ట్ చేసినప్పుడు యానిమే అది కేవలం ఫస్ట్ సీజన్ మాత్రమే వచ్చింది. తర్వాత కంటిన్యూ అయ్యే కొద్దీ నేను 'డీమన్ స్లేయర్‌ని' ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. దాన్ని అలాగే చూసుకుంటూ అయితే వచ్చా. ఫైనల్లీ ఈ రోజుతో మాంగానైతే అయిపోగొట్టేసా గాయ్స్. చదువుకుంటూ మీకు దగ్గర ఇప్పుడు 'హషిరా ట్రైనింగ్ ఆర్క్' ఎపిసోడ్ 1 అయిపోయింది గదా! ఆ ఎపిసోడ్ 1 దాకా ఒక 133 చాప్టర్స్ ఏమో. తర్వాత నుంచి దగ్గర 75 చాప్టర్స్ అలా మొత్తం గూడా చదివేశా అనమాట. ఇంత గొప్ప స్టోరీనా మనం ఇన్నాళ్ళు అలాగే ఉంచుకునేది. ఇంత గొప్పదా అసలు ఈ స్టోరీ అనిపించింది నాకు. లిటరల్లీ అసలు మనకి ఆథర్‌కి చెప్పాలి. ఒక క్యారెక్టర్‌ని నువ్వు ఆబ్వియస్‌గా ఇష్టపడడానికి ఎంత కష్టపడతారో ఆథర్స్ రాసేటప్పుడు, అలాగే నువ్వు ఒక క్యారెక్టర్‌ని హేట్ చేయాలన్నా సరే, ఆ క్యారెక్టర్‌ని అలా క్రియేట్ చేయడానికి కూడా అంతే కష్టం పడతారు. ఇంత గొప్ప కథ రాసిన వాళ్ళు నాన్ బైనరీ అని చెప్పుకుంటారంట. అలాగే యోరిచి నాకు ఆల్రెడీ యోరిచి స్టోరీ అంతా తెలుసు. ఎందుకంటే నేను 2 ఇయర్స్ బ్యాక్ యోరిచి లైఫ్ స్టోరీ వీడియో అయితే చేశా అనమాట. నాకందరూ ఆల్రెడీ తెలుసు అందరూ చనిపోతారని చాలామంది. తెలిసినా కూడా వాళ్ళ చావుకు ఒక అర్థం ఉందనైతే అనిపించింది. ఖచ్చితంగా ఇందులో ఎవరి చావు కూడా మీనింగ్‌లెస్ కాదు. ప్రతి ఒక్కరి చావుకి ఒక రీజన్ ఉంది. ఆ రీజనే ముజాన్ని చంపడం. అయినా కూడా ఇప్పుడు 'హషిరా ట్రైనింగ్ ఆర్క్' అయిపోయిన వెంటనే స్టార్ట్ అయ్యేది 'ఇన్ఫినిటీ క్యాసిల్'. సో 'ఇన్ఫినిటీ క్యాసిల్' ఆర్క్. ఈ ఆర్కే చివరి ఆర్క్. అదే నేను ఎండ్ అయిపోయింది అనుకున్న తర్వాత నెక్స్ట్ చాప్టరే 'మోడర్న్ ఏజ్'. అదే మనకి ప్రెజెంట్ ఉన్న ఏజ్ ఒకే ఒక చాప్టర్ అనమాట. కానీ ఆ ఒక్క చాప్టర్ చదివితే నీకింతవరకు సాడ్‌గా అనిపించినటివన్నీ గూడా సడెన్‌గా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇది మళ్ళీ రియల్ లైఫ్ ఉంటే వాళ్ళు ఎలా నిజంగా బతికారు. ఇంతకు మింటి ఒక్కటే నేను మీకు చెప్పేది 'ఇన్ఫినిటీ క్యాసిల్' ఆర్క్ కోసం ఎదురు చూడండి. అదొచ్చిన తర్వాత గుండెలు బాదుకోవడం తప్ప ఏం ఉండదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ కూడా ఇవ్వలేదు. మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని చూపించండి.